వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఇక ఈ రోజు అయితే ఫైనల్ ఎపిసోడ్ అన్నమాట. ఈ స్టోరీ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఏం కథ అనేది అయితే మొత్తం ఈ స్టోరీలో అయితే ఉండబోతుంది అన్నమాట. ఖచ్చితంగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. అలా నెక్స్ట్ కొత్త రియల్ స్టోరీతో మీ ముందుంటాం దోస్తులు. రేపటి నుండి అయితే మమ్మల్ని ఎంత మంచిగా ఈ స్టోరీలో సపోర్ట్ చేసిర్రో ఆ స్టోరీలో కూడా మీరు సపోర్ట్ చేస్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్టోరీని అయితే రేపు స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. దోస్తులు, మరి ఫైనల్ ఎపిసోడ్ కదా, మంచిగా లైకులు కొట్టుర్రి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. సామానంతా సదరుడు అయిందా పుష్పక్క? అయింది అలా తవ్వ, సదరుడు అయింది. రాలేవు ఇంట్లా చూతువు. అత్త తియ్యి, ఇక రాకపోతే నేనేటి పోతున్నా గాని. అదే బిడ్డ, ఏదో మీరింత మాకు సహాయం చేయబట్కే ఇట్లా ఉన్నాం గాని మీరు మా తోడు లేకపోతే మేము ఏమైపోదుమో ఏం కథను. నా బిడ్డ రాజు కలలకచ్చి ఇద్దరు చంపిర్రని చెప్పింది గాని ఆ ఇద్దరు ఎవ్వలో కూడా కనీసం వాళ్ళ పేర్లు చెప్పినా వాళ్ళ ముఖాలు చూపించినా అయిపోవు. వాళ్ళ సావులు అయ్యా వాళ్ళు ఇంతకంటే ఎక్కువ అనుభవిస్తారు. పుష్పక్క, అయిందేదో అయిపోయింది, అయిపోయిన దాని గురించి తలుసుకోకు, బాధపడకు, అర్థమైతుందా? ఇక నువ్వు ఇప్పుడు పిల్లను మంచిగా చూసుకోవాలి. ఎటువైంది? ఎటుపోలేదు, ఇంట్లోనే ఉన్నది. కాదు, రాజుతోడు ఉన్నప్పుడు టీవీ కొనే కదా, ఆ టీవీ ఏమైంది? ఆ టీవీ అవ్వ మొత్తం ఖరాబ్ అయింది కాదు. అయ్యో, ఖరాబ్ అయిందా? మరి చేయిస్తే అయిపోవు కదా. అది వేయించితే 4,000 అవుతాయని అన్నారు. ఇక టీవీ ఎవరు చూస్తుర్రని సప్పుడేక అది కట్టి అటు పక్కకు పెట్టినా. అవునా, సరే తీ. చూడలేం చెప్తాందవ్వా? ఏం లేదు, అట్టుగానే ఉంది. చిన్నయ్యను ఎత్తుకొని కూసున్నది. ఇక్కడికి వచ్చినాక నిమ్మలం అనిపిస్తాంది బిడ్డ. ఇక వాళ్ళోగలు వీళ్ళోగలు మాట్లాడతా అంటే ఇటు నువ్వు మాట్లాడతా అంటే కొంచెం నా బిడ్డను మర్చిపోగలుగుతా కావచ్చు అని అనిపిస్తుంది. నన్ను పుష్పక్క అని కాకుండా అమ్మ అని పిలువరాదు బిడ్డని, బాంచన్ని కాలు మొక్తా. అయ్యో సరే తియ్యి, అల్లా బాన్సన్ కాలు మొక్తా అనుడు ఎందుకు? నేను పిలుస్తలే అమ్మా అని. చిన్నవారా చిన్నారి, ఇవాళ ఏం కూర వండుకున్నారు? ఏం చేయాలవ్వ, గుడ్లు అట్టిగానే ఏంపినా. సాంబార్ చేసిన పోషిత్తా, తినుర్రి. నాకు సాంబారే చక్కగా చెయ్యరాదవ్వా. నేను చేస్తే నా బిడ్డ అస్సలకే మెచ్చకపోయేది. అదే నేను పోషిత్తా, తినుర్రి అంటానా. సరే పెద్దమ్మా, నువ్వు జూన్ లా స్కూలు స్టార్ట్ అవుతది, మంచిగా స్కూల్ కు పోవాలి సరేనా? ఓకే, పోను పోను అని అనద్దు. శ్రీనన్నయ్యకు తెలిసిందనుకో కోప్పడతాడు సరేనా? అన్నయ్య నాతోటి మాట్లాడాడు కదా. ఎందుకు మాట్లాడాడు? నీతోటి మాట్లాడకుండా మాకు చెప్తాడు, చెల్లెను మంచిగా చదువుకోమని చెప్పుమని. అవునా పెద్దమ్మా? అవునరా, నువ్వు మంచిగా స్కూల్ కు పోవాలి సరేనా? సరే పెద్దమ్మా. ఏం చేస్తుండు? అల్లుడు ఏం లేదు, వదిన దగ్గర ముచ్చట పెడుతుండు. పో ఇంట్లోకి పోయి కూర్చోపో అల్లుని దగ్గర. సరే పెద్దమ్మా. అజయ్యలేడా అవ్వా? లేడు లేడు, ఇప్పుడే బజార్ కు పోయిండు. శ్రీను వేండా ఆఫీస్కు? పోయిండు. తీయవ్వా, ఇప్పుడు పానం నిమ్మలం అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక. సరే సరే తియ్యి. కూసుందురా, ఇంట్లో ఏం చేస్తావు? తలుపు దగ్గరికేసి రాలేవు, టీవీ చూసుకుంటా కూసుందురు. ఇక ఇంట్లో అదోటి ఇదోటి కొన్ని చదివేటికి ఉన్నాయి బిడ్డ, అవి చదురుతా. ఎక్కడ సామాను అక్కడ పెడతా. ఇక తిన్నాకనే పని చేద్దామని సపడేక ఉన్నా. సరే సరే. ఓ రాజయ్య, మొత్తం కంటికి కననే పడతలేవు, ఎటు పోతాన్నావు? ఏం కదా? నేనెటు పోతాననే, ఇంటికాన్నే ఉంటున్నా. అవునా, 2 పెళ్లిలు చేసుకున్నావేమో, ఇక 2 పెళ్ళాలతోటి ఉంటున్నావా అటు ఇటు? అయ్యో నీ అవ్వ, నీకు తెలియదా అనే ముచ్చట? నా పెళ్ళం చచ్చిపోయింది కాదు, రెండో పెళ్ళం చచ్చిపోయిందే వాగుల పడి. నువ్వు వాగు దగ్గరనే ఉంటావాయే. నీకు ఇటేట అత్తనేమో ఊర్ల సంగతులు తెలిసేటి. అవును గాని ఎప్పుడయ్యా చచ్చిపోయింది? దగ్గర 2-3 నెలలు అవుతాంది. అవునా, ఆహా, అయితే ఆమె నీ పెళ్ళామేనా? ఎందుకే గట్ల అడుగుతావు?
అట్లాడు కాదు ఒక ఆడామనైతే ఇద్దరు మొగోళ్ళు తీసుకొచ్చి అయితే వాగులా నూకిర్రు. నేను చూసిన నాది కొంచెం అటు దగ్గరనే ఉంటది కదా ఇల్లు. చూసినా గాని ఎవరు పాడేర్రో ఆయనతో గుండాలో రౌడీలో నన్ను చంపుతారని నేను సప్పుడు వేయలేదు. ఆయనతో చూసిన సప్పుడేక ఇంట్లకు పోయినా. అవునా? అవునవును, పోయిన పెండ్లానికి చెప్తే మూసుకొని వండు, ఎవరు చత్తేంది ఎవరు బతుకుతేంది, నువ్వు లేని పెంట మన మీదకి తెస్తావా ఏంటి అని అన్నది. ఇక అన్నాక నేను సప్పుడేక ఉన్నా. ఓర్ని, అంటే వాళ్ళు ఎట్లున్నారు? ఒక ఆయననైతే పొడుగు బాగా ఉన్నాడు, ఒక ఆయననేమో మామూలుగానే పొడుగున్నాడు, అంత జుట్టు అంతా ఎర్రగున్నది. ఆహా, తెల్లగున్నారా? తెల్లగానే ఉన్నరే. ఓర్ని, ఎందుకు మరి ఎందుకు చంపిర్రట వాళ్ళు? ఆమెను ఒకరు చంపిర్రని మాకు తెలియదే. ఆమెని చనిపోయిందని మేమనుకుంటాన్నాం. అవునా, మరి ఎవరినో అయితే నువ్వు చెప్పినట్టే ఎటు ప్రకారం నెలల ప్రకారం అయితే ఓ ఇద్దరు మొగోళ్ళు వచ్చి అయితే బాగులా నూకిర్రు. మరి ఆ నుండి అటు ఇంటెనకకెళ్తే కనబడుతుంది కదా, మేము మా చూసినాం గాని ఇక నా పెండ్లం సప్పుడేకుండు ఎవరైతే మనకేంది అని అన్నది. ఇక ఏడి కొట్టుకపోయిందో మళ్ళా తెల్లారి అయితే ఎవ్వరు వాగు కాడికి రాలేదు కదా. ఓ అటు ముంగటికి తేలింది. ఇక మేమెందుకు వస్తామయ్యా ఊళ్ళకు? ఇక ఎప్పుడన్నా నువ్వే అటు మోకే కట్టెలకు అటు ఇటు అద్దువు, ఇక ఎటు వస్తలేవు కదా. ఇదే టెన్షనే. ఎవరు పాడైర్రో ఏంటోళ్ళైందో మరి నీ భార్య కాళ్ళకు గట్ల నూకేసిపోయిర్రు. ఇక అది కొంచెం దాని క్యారెక్టర్ మంచిది కాదే. నేనుండంగానే ఇంకోళ్ళని పట్టుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఉండేది. అందుకే ఇక ఇక ఏమైందో తెలియదు గాని ఇక నువ్వైతే మనసునే పెట్టుకో అయ్యా, నన్ను పోలీస్ స్టేషన్ లో పోయి నూకుతారు ఆయనత. నేను మనసులో పెట్టుకోకపోతే ఇప్పుడు ఎవరికి చెప్తా? ఎవరికి చెప్పినా ఏం లాభం ఉన్నది? ఏం చేద్దామన్నా కూడా ఏం లాభం లేదు. ఇక చచ్చిపోయింది. ఇల్లు ఏడుంటా అంది పిల్ల ఆడ మా ఇంటి పక్కకు కిరాయి ఉంటుర్రు అవ్వ బిడ్డలు. అంటే ఈ చచ్చిపోయిన వాళ్ళు అవ్వును వాళ్ళ బిడ్డ మా దగ్గరనే ఉంటుర్రు. ఇక నా బిడ్డ అన్నట్టే కదా, నాకు పుట్టిన పిల్లేనాయే, నాకు దగ్గరగా ఉంచుకున్నా. అయితే పిల్లనైతే మంచిగా చూసుకో. సరే సరే తీయ్యా, ఇక పోతన్నా. ఇగో దుకాణంలకు పోదామని వచ్చిన, మళ్ళా ఈ నుండి ఆడికి నడిచే వరకు కాళ్ళన్నీ గుంజుకపోతాయి. ఈ ఊర్లు ఉండక గక్కడెందుకు? ఇక అది మా జాగనాయే, అన్న ఇల్లు కట్టుకుంటుంది. ఇక ఏం చేయాలో ఒక్క పురుగు కనబడరు. ఇటు రోడ్డుకి వచ్చి కూర్చుంటేనే ఎవరన్నా మనుషులు కనబడతారు. అదే సరే తి. సరే. అంటే నిజమే, ఇద్దరు కలిసి చంపిర్రు అనని అంటాండి. ఈయన కూడా బక్కగా పొడుగు అనంటే ఎవరు? ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే కిరాయి ఉన్నారు కదా, వాడేనా మరి వాడే కావచ్చు. వాడిని కూడా టార్చర్ చేస్తాంది, వాడిని తిప్పుకున్నది, వానితోటి ఉన్నది. వాడు పెళ్ళాన్ని నిలగొట్టిండు అని అప్పట్లా అన్నారు కదా, అందుకే కావచ్చు. ఆడు ఇదంతేంది టార్చర్ అని దీన్ని నూకి చంపి పారేసిండా ఏంది? అబ్బా, ఏం ఎరగకుండా ఎంత మంచిగా ఉన్నారు. కోడు ఎర్ర జుట్టు పొట్టిగానే ఉంటాడు అన్నాడు. వీడేనా? వీడు వాళ్ళ బామ్మర్ది అనుకుంటా. నా అంత బాగేనా? అంత బాగే. ఇప్పుడు ఆమె ఏడుంటాంది? ఖాళీ చేసిరట కదా నిన్న మా బావన్నాడు. ఖాళీ చేసిర్రు, మా పక్కనే ఉంటుర్రు. అవ గట్లెట్లా చచ్చిపోయింది? ఎవరో ఇద్దరు ముండ కొడుకులట పట్టుకపోయి అలా నూకిర్రట. ఆమె చచ్చేది కాదు గాని. అవునా? వాళ్లకు సావు అట్టిగానే అత్తడా దేవుడు, అట్టిగానే తీసుకుపోతాడా? వాళ్ళను నరకం చూపించి దేవుడు కొంటపోతాడు గాని ఆమె ఎంత కలకల అన్నదో, ఎంత ఏడ్చుకుంటా పోయిందో. ఆమె జీవనం. ఆమెకు తగ్గట్టు పాపం ఆ బాడకవులకు కూడా తలుగుతుంది. ఆ ఇద్దరు బాడకవులు సర్వనాశనం అయిపోతారు. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి, చేసుకోవాలి, అది ఇది అని చెప్పుకోవాలి. కానీ చంపుతారా? చంపేంత ధైర్యం ఎట్లా పాడైందో బాడకవులకు. అవునే అన్న, నువ్వు అన్నది కరెక్టే గాని మరిగా అట్లనే నాశనం అయిపోతారు. సంపుడు అంత ఈజీ అనుకుంటారు కావచ్చు కానీ తర్వాత కర్మ అనేది అనుభవించే తీరుతారు. అంతే పక్కా నిజమేనే.
నీ అవ్వ వీనికెట్లా తెలిసింది ఎవలో ఇద్దరు కలిసి నువ్వు కిర్రు అని అనబట్టే పూసుకన మేమని తెలిసిందా లేకపోతే ఎట్లా అయినా ఆ రోజు ఎవ్వరు చూడలే ఏం కాలే కదా వీడేమో గిట్ల మొత్తుకుంటాడు అందుకేనా ఏంది మా చెల్లకు ప్రెగ్నెన్సీ అనేది పోయింది వీడెన్నన్ను అనుకొని మనకేంది గాని మనవని తెలిస్తే ఇప్పుడు మరి నువ్వేరా అని అనకపోనా తెలియకనే కావచ్చు గాని అట్టిగా నన్న మందలు ఇత్తిని తిన్నరా ఏలత? తిన్నాం అదే పుష్ప ఇక్కడికి షిఫ్ట్ అయిందట కదా అయితే మందలిచ్చిపోదామని వచ్చిన సామాను చదురుతాంది పాపం సామాను చదురుడు కష్టమే నర్సక్క కానీ ఇంకా నయ్యం వాళ్ళకు కొంచెమే ఉన్నది సామాను బాగేం లేదు అదే అయితే ఏలత ఏదో దగ్గరుంటే ఇంత చిన్న పుల్లను అప్పుడిప్పుడు మీరు చూసుకోవచ్చు అందుకనే అందరూ అంటారు కదా పుష్కన ఏదన్నా అయితే కూడా మళ్ళా రాజునే అంటారు అని దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నాం ఆమె పనికి పోయినా కూడా ఇక్కడ ఉంటది పిల్ల అని ఎప్పటికీ నా కోడలు నేనైతే ఇంటికాడనే ఉంటాం కదా మాతోటి ఉంటది అని నీ కొడుకు ఏమన్నాడు నా కొడుకు ఏమనలే సరే అమ్మా మీ ఇష్టం అని అన్నాడు గంతే వాడేమంటాడు సక్కీనే ఉందా ఇప్పుడే వచ్చిన పుష్ప దగ్గరికి వచ్చిన లత ఏం చెప్తుందని టచ్ కూసున్నా సరే గాని అయితే నాకు ఒక ముచ్చట తెలిసింది మీరు మనసుల్ని పెట్టుకోర్రి ఎవరికైతే చెప్పద్దు ఏమైంది ఏం ముచ్చట పాడైంది అటు పోతావు అదో ముచ్చట ఇది ముచ్చట పట్టుకొని వస్తావు ఒక్కటి పనికిరాని ముచ్చట్నే పనికొచ్చే ముచ్చట్నైతే ఒక్కట్లేదు ఏ ఆగరాదే నేను చెప్పేది ముందుగాల ఇనరాదు మీరైతే మనసుల్నే పెట్టుకోర్రి అయితే ఎవరికి చెప్పకుర్రి ఏం ముచ్చట్నయ్యా లింగయ్య లేడా ఏ లింగయ్య అదే బావు దగ్గర ఇల్లు ఉండదా అనే కొంచెం ఇటేటని ముసలోడు ఏమైంది సచ్చిండా ఏంది ఖర్చుడు కాదు వానికి ఏమైంది బండ మంచిగానే ఉన్నారు గాని నువ్వు సప్పరిచ్చే వరకే అదైపోయేటట్టున్నది జల్ది చెప్పరాదు కోడలు ఏం చేస్తాందే పన్నదా పిల్లగాన్ని వంట పెట్టింది అది వంటదా ఇప్పుడు పండలే అయితే ఏం లేదే అయితే ఇల్లది బావు దగ్గర ఇల్లు కదనే నేను గిట్లా నా రెండో పిల్లం చచ్చిపోయింది ఇట్లా బావులో పడ్డది అని అంటే ఎన్ని రోజుల క్రితం అంటే గిన్ని నెలల క్రితం అని నేను చెప్పిన చెప్పే వరకు అంటాండు కదా ఎవరో ఇద్దరట తోసుకొచ్చి నూకిర్రట్నే బావులా ఈ మనిషి చూసిండట కానీ దొంగలో ఎవ్వలో ఆయనత బయటకు పోతే ఏమన్నా అంటే సంపుతారు కావచ్చు అని సప్పుడేక ఇంట్లోకి పోయి తలుపులు వేసుకున్నారట ఎట్లున్నారని అడిగినా ఓడు పొడుగు బక్కగా కొయ్య ఉన్నాడు అని అన్నారు ఒకడేమో జుట్టు అంత ఎర్ర ఉన్నది పొట్టిగానే ఉన్నాడు అని కొంచెం పొట్టిగానే ఉన్నాడు అని అన్నారు నేను రాంగా వాడు కలిసిండే ఇప్పుడు వీళ్ళు ఇంట్లో కిరాయి ఉన్నోళ్ళు ఉన్నారు చూసినవా ఆ బక్కోడే కావచ్చు పొడుగు బక్కగానంటే ఆ పొరుడే కావచ్చు ఊకే ఇది నన్ను సతాయిస్తాంది నా పెళ్ళాన్ని నన్ను కలిసి ఉండరిత్తలేదు మరి పైసలకే ఇబ్బంది పెట్టిందో దేనికే ఇబ్బంది పెట్టిందో ఇది ఇంత పోయి అల్లా నూకినట్టే ఉన్నారు అదే ఇక నేను కూడా అదే అనుకున్న లత ఇక నా పానం జల్లుమన్నది ఒకటేసారి చెప్పేసరికి అయిపోయింది ఇక మనకెందుకు సపరేక ఉన్నది నయ్యం కదా ఇక మళ్ళా ఇట్లనట ఈ పొరుడేనట చంపిండట అది మనం లొల్లి పెట్టుకుంటే మళ్ళా పెద్ద పెంట ఊరందరికి తెలిస్తే మళ్ళా పెద్ద కథ అవసరమా ఇక సపరేక మనసులో పెట్టుకొని ఉన్నదే బెటరు అదే గాని ఇక నాకు ఎప్పుడు తోటే అంత పిచ్చిలేసింది నేను రాగానే వాడు కలిసిండే కలిస్తే ఇక వానికి అంటే ఇట్లా మంచిదేనా అది ఇదనంటే గిట్లనట అని ఇక పొట్టు తిట్టిన నేను వానికి బుగ్గు ఎరిగింది నోరు తెరిచిండు ఇక సప్పుడేక వచ్చిన ఎవల పాపం వాళ్ళు ఆమె వాళ్ళని ఏం చేసిందో ఏమన్నదో ఏం టార్చర్ పెట్టిందో ఇక ఇది బతుకుతే ఇది కరెక్ట్ కాదని ఇంత వాళ్ళు అది చేసినట్టున్నారు ఇప్పుడు ఎందుకు ఊరంతా పెంట సపరేకున్నది నయ్యం అదే గాని ఇక మీరైతే మనసుల్నే పెట్టుకొని ఉండుర్రి ఎవరితోటి ఏమనకుర్రి సరేనా అదే ఎటు పోయిందే చిన్నారు వచ్చిందా వచ్చింది వరదాకు ఉన్నది ఇప్పుడే ఇంటికి పోయింది వాళ్ళతోటి కూడా అనకే ఆయన పుష్పక్క పోయి మొత్తం ఆడ తిట్టిందనుకో లొలి పెట్టిందనుకో మేము చంపినట్టు ప్రూఫ్ ఏది ఎవరన్నారు ఏం కథ అనేది అని మళ్ళీ వాళ్ళు మొత్తుకున్నారు అనుకో పెద్ద పెంట అవుతుంది ఇక జరిగిందేదో అయిపోయింది కానీ అందుకే కావచ్చు వాడు మంచిగా కిరాయియ కుర్రి ఉండుర్రిల్ల ఎన్ని రోజులు ఉంటారో అని వాడు చేసిన పాపానికి అందుకే కావచ్చు వాళ్ళ అవ్వకు తెలుసో తెలియదో అది కిరాయి అడిగినట్టున్నది
అదే అదే అంతా గిట్లా అని తెలిసినప్పటి మనసున పడతలేదు నాకు. వాడు ఏదన్నా ఉంటే ఇట్లా మాట్లాడి అది చేసుకోవాలి గాని ఈ సంపుడు ఎక్కడిది. పోయాని ముచ్చట పాడగాను మనకెందుకు పోని. నరసక్క నువ్వైతే మనసునే పెట్టుకో. ఇక నరసన్నతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి ఎవరితోటి అనకు. నేనెందుకంటే తీయే సరే. నరసక్క ముంగట్నే అనల్లా. నరసక్కకు నోట్ల మాట ఆగది, అందరికి చెప్తది. చెప్తే చెప్పంతి అలా తప్పే ఉన్నది. ఈ అవ్వ బక్కోడు చూడడానికి నల్లి లెక్క ఎట్లున్నాడు. వాడు నాకు ఎప్పడుందో వాని మీద అనుమానం అత్తనే ఉన్నది. కానీ వాడితోటి ఏమైతుంది అని నేను సప్పుడేక ఉన్నా గాని ఈ అక్క వాడే చంపుతాడని నేను అనుకోలే. ఎటు పోలేదురా. ఏమైందిరా? అమ్మమ్మ రమ్మంటుంది పెద్దమ్మ నిన్నొక్కసారి. ఎందుకు? అదేంటిదో పేపర్ అట చూద్దురా, దొరికిందట. మరి అది పనికొచ్చేదా కాదా అనేది చూద్దురా. నన్ను అడిగింది గాని నాకు దాని గురించి తెలియదు. అవునా? సరేపా. తిన్నావారా నాని? తిన్నడే ఆడి. ఏం కూరరా? ఎగ్గు. పెద్దమ్మ ఇప్పుడు పప్పుచారు పోసింది, సాంబారు. దాంతోటి మళ్ళా తిని అత్తున్నా. అవునా? సరే సరే తీయి. డాడీ ఎటు పోయావు? నేను ఎటు పోలేదురా. అట్లా రోడ్ మీదకి బజార్ మీదకి పనుండి వేయినా. సరే డాడీ నేను మళ్ళత్తా. సరే. అబ్బా బక్క బాడుకోవు నువ్వారా సంపింది. ఇక బక్కగా పొడుగు అనంటే ఎవరున్నారు? నీకు తప్పించి ఎవ్వరూ లేరు. ఎట్లా ధైర్యం వచ్చిందిరా నీకు సంపడానికి? చూడవ్వా అదేంటిదో నాకు అర్థమై పాడైతలేదు. అట్టివే ఉన్నది కదా, దాంట్లో ఏమో రాసున్నది. ఏమో మరి ఇదంతా నాకు కూడా అర్థమై పాడైతలేదు. అట్టినే ఏదో ఏదో పిస పిస రాసినట్టున్నది రాని. అంతేనా? గదే. నాకు చదువు రాకపాయే ఆయనది వారెత్తే మళ్ళా అదేంటిదో అని నాకు భయమైంది గట్లా. ఏం కాదు గాని అట్టిదే. సరే తీయవ్వా. సరే. ఇంత ఏడ్చినట్టు సప్పుడే ఇనిపియదవ్వా. నీ కొడుకు బంగారం అసొంటి కొడుకే. ఏడవాడు. ఎప్పుడన్నా ఆకలైతేనే కీ 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 అంటాడు. పాలియంగానే మళ్ళా సప్పుడేక ఆడుకుంటాడు, పడుకుంటాడు, లేస్తాడు. ఇప్పటి వరకైతే నయమే. అదే అదే గాని ఏమైంది చిన్నయ్య? ఏమో శ్రీనయ్య లెక్కనే ఉంటాడు. అవును అమ్మమ్మ అనంగానే శ్రీనన్నయ్య వచ్చిండు. ఓ నూరేళ్ళ ఆయుష్ నీకు. దేనికి? ఇప్పుడే నీ గురించి అంటున్నావు. నీ కొడుకు నీ లెక్కనే ఉంటాడు అని అంటున్నావు. నువ్వు వచ్చినావు సీనయ్యా. నా కొడుకు నా లెక్క ఉండకపోతే ఎవరు లెక్క ఉంటాడు గాని. ఏమైందండి ఇలా లేట్ అయిపోయింది? ఇక లేట్ అయిపోయింది. నువ్వు నాకు రేపు ఆఫీస్ పోయేటప్పుడు చెప్పు. ఎందుకు? రేపు చెప్పుతా. దేనికి? నాకు కరబూజా తిన బుద్ధి అవుతుంది అన్నయ్య. ఇక్కడ ఊర్లోకి వస్తలేవు కదా, మస్తు రోజులు అవుతుంది తినాక. అప్పుడెప్పుడో అమ్మ వచ్చినప్పుడు అమ్మమ్మ తీసుకున్నది. ఇప్పుడు లేవు కదా, ఇక్కడికి వస్తలేవు కదా. నేను నీకు 100 రూపీస్ ఇస్తా, తీసుకొచ్చేవు. సరే సరే. అమ్మటివేంది? అమ్మ సర్వపిండి పెడతాంది నాని, నువ్వే చక్కగా అన్నం తింటలేవని. అవునా? అందుకేనా మీరు అందరు బయట కూర్చున్నారు? చిన్నోడిని ఎత్తుకొని రా, నేను ఫ్రెష్ అప్ అయితా. సరే పోతావారా? ఎత్తుకపోతా. ఇక ఆయన వచ్చింది కదా, స్నానం చేసి కోసేపు కొడుకుతోటి ఆడుకుంటాడు, ముచ్చట పెడతాడు. లేకపోతే ఆయనకు మనసున్నే పట్టది. సరేరా తీసుకపో. సరే. ఇంత చికెన్ తీసుకొస్తా, ఇక ఇటింత తీసుకొస్తా, మీకింత తీసుకొచ్చి ఇత్తా, అండుకోర్రి తినుర్రి. సరేనా? ఎందుకు తీరాజయ్య చికెను? పైసలు ఉన్నాయో లేవో? ఏ పిల్ల చిన్నదాయే, అప్పుడప్పుడు తినబుద్ధి అవుతుంది కదా ఎవరికైనా. ఇక మటన్ అంటే చక్కగా తినది చిన్నారి గాని ఏమనిపిస్తే ఇంట్లో వండుకోర్రి. ఏం భయం అయ్యా, మీరు పక్క పొంటే ఉంటిరి. గింతేదన్నా భయం అనిపించినా కూడా ఫోన్ చేస్తాం గాని. అదే ఫోన్ అయితే ఎయ్యుర్రి. సరే. మంచిగా నిద్ర వచ్చేదాకా టీవీ చూడుర్రి ఇంట్లో. లత సీరియల్లు చూస్తుంది, లతతోటి మీరు కూడా సీరియల్లు చూడుర్రి. సరేనయ్యా నేను చూస్తా గాని ఇక ఈ పిల్లేం చూస్తుంది. ఇక బళ్ళు స్టార్ట్ అయితే మంచిగుండు. ఇక వచ్చే నెలలో స్టార్ట్ అవుతాయి గాని. స్టార్ట్ అయితే బడికోడు, హోంవర్క్ రాసుకునుడు ఇదే ఉంటది కదరా చిన్నారి. ఇక్కడికి వచ్చినాక ఎట్లా అనిపిస్తాంది? మంచిగా అనిపిస్తాంది డాడీ, మీతోటి ఉంటుంటే మంచిగా అనిపిస్తాంది. ఇక అమ్మ లేదు అన్నట్టే అనిపిస్తలేదు. పెద్ద మమ్మీ ఊకే పిలుస్తాంది, ఏం చేస్తున్నావురా అని అడుగుతుంది. కర్రీ
మంచిగా చూసుకుంటది పెద్ద మమ్మీ గాని. లతవ్వ గుణమేంది అప్పడుసుంది ఇప్పటికి అంతా మంచిగానే ఉన్నది గాని నా బిడ్డ వేసుకున్నది అంత కథ. అయితే ఇక అయిపోయిన దానికి ఎందుకు. సరే సరే. చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగిర్రు, అసలు వాళ్ళు చంపినట్టు మీకు ఎట్లా తెలిసింది నర్సక్క అని. ఇక చూసిర్రా దోస్తులు, ఈ రకంగానైతే తెలిసిందన్నమాట. ఇట్లా ఒకళ్ళ నుండి ఒకళ్ళకు అట్లా ఊరంతా పాకింది. ఇక పాకినా కూడా ఏం చేయలేని పరిస్థితి అన్నమాట. అది వాళ్ళకు ఎక్కువ లొల్లిలంటే ఇష్టం ఉండే. వాళ్ళ శ్రీను ఉన్నాడు కదా, శ్రీనుకైతే లొల్లిలంటే అస్సలకే నచ్చాయి అన్నమాట. ఇక అందుకే ఇక తెలిసినా కూడా మూసుకొని ఉన్నారు. మీకు మీద పెట్టినాం కనిపిస్తుందా? మే 2026 లో అయితే ఇట్లా ఇప్పుడు మేము తీసేదైతే జరిగిందన్నమాట. ఇది రీసెంట్ స్టోరీ కాబట్టే మేము చేసినాము దోస్తులు. ఇక ఇప్పుడు జూన్ జూలై, ఇదైతే జూలై కదా, ఇక జూన్ లో ఎట్లుందో చూపిద్దాం చూడండి. ఆ బిడ్డ ఇయ్యాలనే ఫస్ట్ స్కూల్ కదా, డాడీ అత్తానన్నాడు. ఇక డాడీ నేను అత్తంపా అక్కడ సార్కు ఎప్పత్తాము గవర్నమెంట్ బడే గాని ఆడ పేరు గిట్లా ఎక్కియాలి కదా. అరే అమ్మమ్మ, నాకెందుకో అస్సలకే స్కూల్ కో బుద్ధి అయితే లేదు. బో గట్లంటే ఎట్లరా, గా 5-6 నెలల పొంటి ఇంటికాన్నే ఉంటివి, ఇక గట్లనే అనిపిస్తుంది గాని ఇక ఒక్కసారి పోతే అట్లనే ఓ బుద్ధి అవుతుంది. పాప పోదాంపా, టైము అయితాంది. అరే అమ్మమ్మ దా. అజయ్ ఉన్నాడా అవ్వా? ఉన్నాడు, ఇప్పుడే స్నానం చేసిండు, డ్రెస్ వేసుకుంటున్నట్టున్నాడు. ఇలా స్కూల్లో జాయిన్ అవుతుందా? అవును. అవునన్నయ్య, ఈ రోజే ఫస్ట్. స్కూల్ స్టార్ట్ అయ్యి 2-3 రోజులు అవుతుంది, ఎందుకు మరి ఇంత లేటు? ఇక ఫస్ట్ ఎవరు రారు కదనయ్యా. ఇక ఈమె కూడా ఇంటికాడ ఉండి స్కూల్ పోవాలనంటే దుఃఖం వస్తుంది. దుఃఖం రావద్దు, మంచిగా చదువుకోవాలి, అర్థమైందా? చదువుకుంటేనే ఇంత తెలివి భూమి మీద బతకగలం, చదువుకోకపోతే వేస్టే. మంచిగా చదువుకో, నువ్వు మీ అమ్మ లెక్క కాకుండా మంచిగా చదువుకో, మంచిగా జాబు తెచ్చుకో. నీ వెనక నేను ఉంటా, సరేనా? సరే అన్నయ్య. అంతేగాని పిచ్చి పిచ్చి కథలేమన్నా పడ్డావనుకో, మేము ఇక్కడ ఉంచం నిన్ను, అది గుర్తుపెట్టుకో. సరే అన్నయ్య, చెప్పేది అన్ని చెప్పినా గాని చిన్నాడు అట్లా ఏం చెయ్యది. ఇవాళ స్కూల్ పోతున్నావా రా? తిన్నావా మరి? దోశలు పోసిచ్చినావు కదా నవ్వ, అవే 2 తిన్నది, ఇక 2 ఆడ పెట్టింది నాకు. ఇక నేను వచ్చినాక తింటా గాని. అయిపోవు కదా. తింటా తీయవ్వా, ఈమెను ఫస్ట్ దోలేసి రావాలే. అన్నం అక్కడనే పెడతారు కావచ్చు కదా? అవునవును, అన్నము ఆన్నే పెడతారు. ఆడ పెడితే అయిపోయి మంచిగా తినొచ్చు గాని. అదేనయ్యా. రాజయ్య అత్త అన్నాడు, ఇద్దరం పోయి బల్లే దోలేసత్తం. ఆఫీస్ కోతలేవా? పోతున్నా, ఇంకా టైం ఉంది. పార్రి పోదామా? పోదాం. చిన్నారి పోదామా? సరే డాడీ, ఇక పోబుద్ది అయితే లేదు గాని పోవాలి, చదువుకోవాలి. అట్లా అనొద్దు. అన్నయ్య వెళ్తున్నా, వదిన వెళ్ళొస్తా. పెద్దమ్మ స్కూల్కి వెళ్తున్నా. సరేరా, పోయి మంచిగా చదువుకో. సరే పెద్దమ్మ. ఎందుకు చిన్నారి చూస్తే బాగా అనిపిస్తుంది అత్తమ్మ. బాగా అనిపించలేదు, ఏది లేదు. మనం ఉన్నాం కదరా, మనమే అటు ఇటు చూసుకోవాలి. కొంచెం పిల్ల పెద్ద విరిగేదాకా, పెద్ద విరిగిందంటే ఆమెకు అన్ని అర్థమైతాయి, ఆమెకు అన్ని మంచిగానే ఉంటాయి గాని. ఇంకేందే, తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు, చూసుకుంటున్నాం కదా. ఏం చేసినా కూడా వాళ్ళకి ఇస్తున్నావు కదా తినుమనడానికి. ఇయ్యకపోతే ఎట్లుంటది బిడ్డ, పిల్ల చిన్నదాయే. అదే అమ్మా, నేను ఈమనే అంటున్నా, నేను ఇయ్యకని అంటలేను. కానీ ఆ చెల్లమ్మది బుద్ధి వాళ్ళ అమ్మ లెక్క అస్సలకే కావద్దు. మంచిగా ఉండాలి, ఆమె మంచిగా చదువుకోవాలి. చదువుకుంటది. చదువుకోకపోతే ఏం చెప్తుంది? నేను నిన్న మొన్న కూసుండబెట్టుకొని అన్ని చెప్పినా, గిట్లా కాదురా, గిట్లుండాలి, గీ కథ గిట్లా అని. సరే పెద్దమ్మ అని ఏడ్చింది పిల్ల. ఏడితే బాధ అనిపించింది. నాకొక్క ఆడపిల్లుంటే నేను చూసుకోకపోదునా అని అనిపించింది. ఇక తల్లులు చేసిన పాపాలకు పిల్లలనంటే ఏమత్తుందిరా నానిగా. అదేనే ఇప్పుడు మనం ఏమంటున్నాం, నేను కూడా ఇప్పుడు చిన్నోనికి ఏదన్నా కొనేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఉంది కదా అని తీసుకొస్తున్నా కదా. తీసుకురావాలి బిడ్డ, నువ్వు లక్షలు కోట్లు పెట్టకుండా మంచిదే గాని ఎప్పుడన్నా పిల్లకు ఇంత పండు ఫలము ఇంకేదన్నా తీసుకొస్తే పిల్ల సంతోషపడుతుంది. అదే గాని ఏంటండి మంచి కూర్చున్నదా స్కూల్లా? ఇక పోయింది గాని ఏడ్చిందే. ఎందుకు?
ఏమనిపించిందో తెలియదు గాని బాగా నన్ను పట్టుకొని ఏడ్చింది. నాకు మస్తు బాధ అనిపించింది. నాకు తెలిసి వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చిందో ఎట్లనో గాని బాగా ఏడ్చింది. ఇక వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పటి నుండి స్కూల్కి పోలేదు కదా, ఏడవకురా ఏం కాదని ఆయనతో తోలేసిన మేడంకు కూడా చెప్పిన. మేడం కొంచెం ఏమన్నా బాగా ఏడితే ఫోన్ చేయురు వచ్చి తీసుకుపోతా అని చెప్పిన. కొంచెం ఫస్ట్ డే కదా, వాళ్ళ అమ్మకి ఇట్లా అనిపోయింది, ఇన్ని రోజుల నుండి స్కూల్కి రాలేదు కదా అని చెప్పిన. అయితవైతి ఏం కాదు, రోజు పోతాంటే అదే అలవాటు అవుతుంది కానీ. అదే బిడ్డ, నీ బిడ్డను ఇలా బడికి తోలేసి వచ్చిన బిడ్డ. నీ బిడ్డ ఎడతాంటే నా కడుపంత తలుకుమన్నదే బిడ్డ. నువ్వు ఉంటే నీ బిడ్డను తోలేసి వచ్చుకుందువు కాదు బిడ్డ. నా బిడ్డ ఇలా నీ బిడ్డ ఒంటరిగా అయిపోయిందే బిడ్డ. నీ బిడ్డ ఎడుతుంటే బిడ్డ నా గుండంతా ఒలిగిపోయిందే బిడ్డ. ఏదో ఇల్లు మంచోళ్ళు అయ్యేపటికి బిడ్డ మమ్మల్ని చేరదీసిర్రే బిడ్డ. ఎంతైనా పిల్లకెంత మంది ఉన్నా నువ్వు లేవనే భావన ఎప్పటికీ ఉంటనే ఉంటది. అమ్ముంటే మంచిగుండు అన్నట్టు ఉన్నది పిల్లకు, కానీ బయటకేమీ చెప్పలేకపోతున్నదే బిడ్డ. నాకైతే నువ్వు గుర్తుకత్తలేవా అనే బిడ్డ. నువ్వు ఉంటే అన్ని రకాలు చేసి పెడుతువే బిడ్డ. అమ్మ నువ్వు కూసో అందువు బిడ్డ. ఓసారి గొప్పడినా బిడ్డ, మళ్ళా మాట్లాడేదాకా నీకు మనసు నవ్వట్టకపోయేదే బిడ్డ. ఏం చేద్దాం బిడ్డ, రాత పాడుగాను నీ సగం రాతనే రాసుకొని వచ్చినావు రాంగా. దోస్తులు చూసిర్రా, ఇదైతే రీసెంట్ గా జరిగిన స్టోరీ అన్నమాట. ఊరైతే ఎక్కడ ఏంది అనేది అయితే చెప్పలేము, కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. అయితే ఆమె చనిపోయింది కదా, ఆమె పేరు చెప్పమని అందరు అడిగిర్రు. ఆమె పేరు ప్లస్ పాప పేరు అయితే సో ఖచ్చితంగా మేమైతే చెప్తాము మీకు. అమ్మాయి పేరైతే చనిపోయిన ఆమె పేరైతే స్వర్ణలత. ఇప్పుడు ఈ పాప ఉంది కదా, పాప పేరైతే శిరీష. పాప అయితే 6th క్లాస్ అనేది అయితే చదువుతుందన్నమాట. మీకు రీసెంట్ గా జరిగిన స్టోరీ కాబట్టి ఇక మేమైతే మీద చెప్పినాం కదా ఎప్పుడు ఏంది అనేది, అది మేలో ఇది జూన్లో అని. ఇక ఇప్పుడైతే పాప స్కూల్కి అయితే వెళ్తుందన్నమాట. ఇక వాళ్ళ తల్లి అంటే అదే లత దగ్గర ప్లస్ రాజు దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరనే వండుకుంటా ఆమెనైతే బడికి పోతుంది. గవర్నమెంట్ స్కూల్ అని అయితే వేసిర్రు అన్నమాట. ఇక వాళ్ళ అమ్మమ్మ పాపం ఏ పనికి పట్టినా ఆ పనికి పోతుంది. వాళ్ళ తండ్రి రాజు ఉంటాడు కదా, అంటే ఆయన పేరు వేరే అన్నమాట. ఆయన పేరు ఇక ఎందుకు చెప్పడం గాని, ఇక ఆయన కూడా వేరే ఏదో పని చేస్తుండన్నమాట. ఇటు ఇంట్లోకి ఏమి ఇవ్వకున్నా కూడా ఆ పాపనైతే కొంచెం చూసుకుంటున్నారు. అలాగే వాళ్ళ అన్నయ్య శ్రీను కూడా చూసుకుంటుండన్నమాట. చూసిర్రా దోస్తులు, గిట్లా ఏస్తే గిట్లుంటాయి కథలు అన్నమాట. ఎందుకు మంచిగున్న జీవితాలను నాశనం చేసుకుంటారు. ఇప్పుడు మనం చేసేది పాపమే కావచ్చు, ఏం కాదు, నలుగురిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉంటామని మనం అనుకుంటాం కానీ దేవుడు మనల్ని సంతోషంగా ఉంచడు. మనం ఒకలకు పుణ్యం చేయకున్నా మంచిదే గాని పాపమైతే అస్సలకే వేయద్దన్నమాట. అందరూ చూస్తున్నారు కదా, మన ఏ సిరీస్ అయినా కూడా ఫస్ట్ మీకు అగ్లీగా అనిపించవచ్చు, వీళ్ళేంది ఇట్లా చేస్తున్నారు అని అనిపించవచ్చు. దోస్తులు ఖచ్చితంగా మేము చేసే స్టోరీ అయితే మీనింగ్ఫుల్ గానే ఉంటది. అట్లాంటి స్టోరీనే మేము తీసుకుంటాం అన్నమాట. సో రియల్ స్టోరీస్ అనేటివి చేస్తూ ఉంటే కొందరికి అర్థమైపోతూ ఉంటది అన్నట్టు. ఎవరైనా చూస్తున్న వాళ్ళైనా లేకపోతే ఏదైనా కూడా ఏం చేస్తే ఏం జరుగుతుంది, కొందరికి ఏం జరుగుతుంది, కొందరు అనుకుంటారు మా బతుకులు ఇట్లున్నాయి ఇంకా ఘోరంగా ఉన్నాయి అని. సో ఈ సిరీస్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే సపోజ్ తప్పుడు పనులు చేస్తున్నా చెయ్యాలనుకుంటున్నా కూడా అసలు ఎట్లాంటి పనులు కూడా చేయకండి. జీవితం చాలా చిన్నది, ఉన్న జీవితంలా మంచిగా ఉంటే అయిపోతుంది. తల్లి చేసిన పనికి పిల్ల ఒకటైపోయింది. కానీ ఎంత మంది ఉన్నా కానీ తల్లి అనేది చాలా ముఖ్యం. అవునా కాదా దోస్తులు? తల్లి స్థానాన్ని ఎంత మంది ఉన్నా కూడా అది మనం పొందలేం దోస్తులు. అందరూ ఇప్పుడు లత ఆమెకు పెద్దమ్మ కదా, నిజంగా వాళ్ళ పెద్దమ్మ అయితే చాలా గ్రేట్ అన్నమాట. అసలు ఆమె అమాయకురాలు, ఎక్కువ ఏం తెలియదు అన్నమాట. బయట ఏం జరుగుతుందనేది కూడా ఆమెకు తెలియదు అన్నట్టు అమాయకురాలు. అందరూ నా వాళ్ళే అనుకునే మనస్తత్వం కలిగిన మనిషి అన్నమాట. ఇప్పటికైతే ఆ పిల్లనైతే మంచిగానే చూసుకుంటారు. ఇంట్లో గాని ఎవరన్నా బయట వాళ్ళు గాని అందరైతే మంచిగానే చూసుకుంటున్నారు.
దోస్తులు. వీడియో ఎట్లా అనిపించింది? ఈ సిరీస్ అందరికి మీకు ఎట్లా అనిపించింది? ఇక రేపటి నుండి ఈ సిరీస్ ని చాలా అంటే చాలా మిస్ అవుతారు కదా. అందరూ ఈ సిరీస్ ని ఇంత మంచిగా ఆదరించినందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు. అసలు ఇంత ముందుకు తీసుకొస్తారని మేమైతే అస్సలు అనుకోలేదు. కానీ ఇన్ని ఎపిసోడ్స్ అయినాయి, అందరూ మంచిగా ఆదరించిర్రు. అందరికి థ్యాంక్ యూ సో మచ్. మరి దోస్తులు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి నెక్స్ట్ సిరీస్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. అందరికీ ఈ